సార్ నమస్కారం సార్. నమస్తే. నమస్తే సార్. సార్ బాగున్నారా సార్? బాగున్నామండి. ఓకే సార్. ఇక్కడ రామ్ బ్రహ్మం గారు మంచి యువ రైతు. అంటే ఆయన యొక్క మైండ్ అనేది ఎలా ఉంటుంది అనంటే లేటెస్ట్ విధానాలలో వెళ్తేనే రైతుకు లాభం అనేది ఉంటుంది. కొన్ని విధానాలు కనుక మనం చేంజ్ చేసుకోకపోతే రైతు ఆర్థికంగా ఎదగడు అనటానికి సారు నిదర్శనం. ఇక్కడ రామ్ బ్రహ్మం గారు ఈరోజు 3 ఎకరాలలో కంప్లీట్గా జెర్సీ అనే వెరైటీని పచ్చిమిర్చిని వేయటం అనేది జరిగింది. దీనికి ఆర్పిఎస్ 76 అనేది కూడా సాయిల్ అప్లికేషన్లో మేజర్గా వాడటం అనేది జరిగింది. ఇప్పటికీ దాదాపు ఏంటంటే కంప్లీట్గా ఎన్ని కోతలు కోశారు రైతు, ఇప్పుడున్న కటింగు ఎలా ఉంది, రేటు ఎలా పోయింది, తను రైతులకు ఇచ్చే గైడెన్స్ ఏమిటి, రైతుల్లో ఎలాంటి మార్పు రావాలి, ఈ పచ్చిమిర్చి వెరైటీ అందరూ తేజ రకాలు వేసుకున్నారు, అందరూ ఎండుమిర్చి మీద పోతే మా రామ్ బ్రహ్మం గారు మాత్రం ఈరోజు పచ్చిమిర్చి అనే వెరైటీని జెర్సీ అనే వెరైటీని వేయటం జరిగింది. దీంట్లో సార్ యొక్క అనుభవాలు అనేది మనం తెలుసుకుందాము. రైతుకు ఎలాంటి బెనిఫిట్స్ అనేది ఉంటుంది ఈ వెరైటీ వేసుకోవటం వల్ల అనేది సార్ యొక్క మాటల్లో విందాం మనం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి సార్, ఇప్పుడు ఈ 3 ఎకరాల పేరు మీద ఎన్ని కోతలు అయినాయి సార్ మొత్తం? ఇప్పటికి 4 అయిపోయింది. 5వ కోత అండి ఇది. 4 కోతలు అయిపోయినాయి. ఇది 5వ కోత. ఇది 5వ కోత. అంటే 4 కోతలు అయినా కానీ ఏ మాత్రం కూడా ఇది ఇప్పుడు అంటే కటింగ్ ఫస్ట్ క్రాప్ లెక్కనే ఉందిగా రామ్ బ్రహ్మం గారు? అవునండి, ఫస్ట్ క్రాప్ లెక్కనే ఉంది. ఓవరాల్గా చూసుకున్నప్పుడు రైతుకు ఇది ఉపయోగం అంటారా రామ్ బ్రహ్మం గారు? ఉపయోగమేనండి, ఉపయోగమే, మంచి ఉపయోగం అంటారు. ఓకే. దానికన్నా ఎక్కువ చాకిరి ఎక్కువ, చాకిరి దీనికి ఎక్కువ. అంతే, అంటే చాకిరి అనేది కొద్దిగా కనుక చేసుకోగలిగితే ఎక్కువగా రైతుకు ఉపయోగం ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొద్దిగా కష్టపడాలి, ఎక్కువ కష్టపడి లేబర్ని కనుక మనం సమకూర్చుకున్నట్టయితే మంచి ఆదాయం అనేది ఉంటుంది. ఓకే, అంటే మళ్ళా ఇది 5వ కోత కింద ఉంటే 6వ కోతకు రెడీ అయిపోను సన్నకాయ. ఇప్పుడు మన ఈ 4 కటింగ్లలో సార్ ఎన్ని క్వింటాల క్రాప్ వచ్చింది సార్? 4 కటింగ్లో 360 వచ్చింది. ఇంకొక 100 అయింది. ఇప్పుడు 5వ కటింగ్ ఇంకొక 100 అయింది. మళ్ళీ ఇంకా లాస్ట్కి ఇంకొక 100 వెళ్తుందా సార్? ఎక్కువ అయింది. మనకు వచ్చిన కొద్ది పెరుగుతూనే ఉంటుంది. అంతేనా సార్? అంటే ఓవరాల్గా ఇప్పుడు ఈ 3 ఎకరాల పేరు మీద ఎన్ని క్వింటాలు వస్తుందని మీరు అంచనా వేస్తారు? నేనైతే అసలైతే ఈ నల్లి ప్రభావం ఎక్కువ ఉంది. ఆ నల్లి ప్రభావం లేకపోతే 1000 క్వింటాలు ఎస్టిమేషన్ వేసే ఫస్ట్ అయితే. అంతేనా సార్? 1000 క్వింటాల్ అనేది కంపల్సరీ తీపియాలనే ఆలోచనతో నల్లి ఉన్నది. ఆ నల్లి అనేది కొద్ది గొప్ప తగ్గుతూనే ఉంది, మళ్ళీ వస్తుంది, తగ్గుతుంది. మరి రేపు భవిష్యత్తు ఎట్లా చెప్పలేము ఇంకా. అంతే అంటారు సార్? ఓకే. ఇది యాక్చువల్గా దీనికి ఆర్పిఎస్ 76 ఎన్ని లీటర్ల అడుగులు ఎక్కిచ్చారు సార్? ఎకరానికి 10 లీటర్లు, 8 నుంచి 10 లీటర్ల మధ్యలో పడుతుంది. ఓకే. ఆర్పిఎస్ రిజల్ట్ అనేది మీరు గత సంవత్సరం కూడా అంటే ఈ జిల్లాలో రికార్డు పంట పండించారు సార్, ఎకరానికి 50 క్వింటాలు పండించారు. యాక్చువల్గా మీకు ఆర్పిఎస్ రిజల్ట్ అనేది అంటే మీకు మిగతా తోటలకు మన తోటకు అంటే మీరు ఏం డిఫరెంట్ గమనిస్తూ ఉన్నారు మిగతా వాటికి మన దానికి? కొమ్మ కుళ్ళుడు ఒకటి, ఆకు కుళ్ళుడు అనేది, కొమ్మ కుళ్ళుడు కానీ ఏరు కుళ్ళుడు కానీ మన దాంట్లో అసలు ఏటాక్ కాలేదు. ఓకే. చాలా మంది కొంతమంది ఏంటంటే ఏరు కుళ్ళుడు అయితే, కొమ్మ కుళ్ళుడు అయితే కొద్ది గొప్ప మొత్తం తోటలో 1/4 వంతు 30 బెస్ వంతు ఎండిపోతున్నాయి. ఓకే సార్. ఓకే. మంది మాత్రం ఎక్కడ ఒక చెట్టు కూడా లేదనమాట. ఓకే. వేరు కుళ్ళుడు అనేది గొడ్లు దొక్కి మనుషులు దొక్కి లేకపోతే కొమ్మలు ఇరగటం అలాంటి తప్ప మామూలుగా దానివల్ల లేదు. అది ఓకే. అంటే ఓవరాల్గా మీకు చూసుకున్నప్పుడు ఆర్పిఎస్ అనేది ఉపయోగకరంగా వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది. అంతేనా సార్? వేరు వ్యవస్థని అభివృద్ధి అనేది చేస్తుంది. అంటే మిగతా చైన్లన్నీ కూడా మేము చూసుకుంటూ వచ్చాము సార్. యాక్చువల్గా అప్పుడే పచ్చదనం కోల్పోతూ ఉన్నాయి. మరి మీది ఇప్పుడు మనకిప్పుడు ఫిబ్రవరి మంత్ వచ్చింది, అయినా పచ్చదనం కనిపిస్తుంది. అంటే దీంట్లో వేరు వ్యవస్థనే కీలకం అంటారా? అంతే అంటారా? ఓకే. ఇది ఆర్పిఎస్ వ్యవస్థ గట్టిగానే ఉంది. తెల్లగా ఒక చెట్టు ఏదన్నా ఇట్లా గొడ్లు బీకినప్పుడు చూస్తాం కదా, తెల్లగా సింకు లాగా ఉంటుంది అన్నమాట ఏరు మొత్తం కూడా. అంతేనా సార్? కొత్త వేరు వ్యవస్థ అనేది ఎప్పటికీ నిరంతరం కొత్తగా ఉన్నట్టే ఉంటుంది. కొత్తగా ఉన్నట్టే ఉంటుంది. నలుపు రాదు.
ఓకే ఓకే. ఇది అది అంటే బలం ఎక్కువ అది ఏరుకి. వేరుకు బలం ఎక్కువ. అవును, ఆర్పిఎస్ అనేది. ఇది ఆర్పిఎస్ 76 యొక్క రిజల్ట్ మిత్రులారా. రెండోది సాయిల్ యొక్క కండిషన్ అనేది ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు మాత్రమే కంప్లీట్గా సాయిల్ ఒకటే చెట్టు ఇదంతా కూడా చూడండి, ఇది ఒకటే చెట్టు చూడండి. 4 కటింగ్స్ అంతా కూడా చూడండి. ఇది 5వ కటింగ్. ఇది అయినా కూడా కింద నుంచి మళ్ళీ క్రాప్ అనేది రావటం అనేది జరిగింది. ఇది కూడా శంకు లెక్క ఉన్నది, మొత్తం చాలా క్వాలిటీ ఉంది. ఇది